ఈ రోజు అందరి హోంవర్క్ చెక్ చేయబోతున్నాను. సార్ అంటే హోంవర్క్ చేయలేదు సార్. ఏం పర్లేదమ్మా. ఇక్కడ మేమిచ్చే హోంవర్క్ కన్నా మీకు ఇంట్లో చాలా హోంవర్క్స్ ఉంటాయి. ఇల్లు తుడవాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి, మాప్ వేయాలి, సీరియల్స్ చూడాలి, బీటీఎస్ వీడియోస్ చూడాలి. అమ్మో మీ మామూలు పనులా? ఐ కెన్ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పుడు చూడరా, ఇప్పుడు చూడు. సార్ మేము కూడా హోంవర్క్ చేయలేదు సార్. మేము కూడా మా మమ్మీస్కి హెల్ప్ చేసాం సార్. నేను చేయమన్నానా? నేను చేయమన్నానా? అమ్మా సార్ హోంవర్క్ ఇచ్చాడు, హోంవర్క్ చేయకపోతే చంపేస్తాడు అని పర్మిషన్ తీసుకొని హోంవర్క్ చేయాలి కదా. అలా హోంవర్క్ చేయడం మానేసి సార్ నేను కూడా ఇంట్లో మా అమ్మకి హెల్ప్ చేశాను సార్ అని సాకులు చెప్తారా నిన్ను? ఇప్పుడు క్లాస్ వర్క్స్ కూడా చెక్ చేయబోతున్నాను. క్లాస్ వర్క్స్ తీయండిరా. సార్ అంటే క్లాస్ వర్క్ నాకు తెలుసమ్మా, నాకు తెలుసు. నీకు క్లాస్ లో కూడా చాలా వర్క్స్ ఉంటాయి. క్లాస్ చూసుకోవాలి, పక్క క్లాస్కి వెళ్ళి డస్టర్ తెచ్చుకోవాలి, బెంచెస్ సెట్ చేసుకోవాలి, ఫ్యాన్స్ తుడవాలి. అమ్మో మీ మామూలు పనులా? ఐ కెన్ అండర్స్టాండ్. అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్లీ వర్క్ అంతా చేసేది మేం సార్. అవునా? గుడ్ గుడ్ గుడ్. మరి క్లాస్ వర్క్ రాసావా? సార్ ఇందాక మీకు చెప్పిన ఆ క్లాస్ లో వర్క్స్ అన్ని మేమే చేస్తాం సార్. అదొక్క పని చేస్తాం. క్లాస్ లో క్లాస్ వర్క్ రాయకుండా క్లాస్ పనులు చేసి అదే క్లాస్ వర్క్ అంటావారా? అంత టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయండి. టెక్స్ట్ బుక్ ఎక్కడుంది? ఇది ఇట్లా కొడితే ఐడియా వస్తుంది. హలో అరే మామా, మామ చెప్పమ్మా. ఏం చేస్తున్నావురా? కొత్తగా ఒక మెషిన్ కనిపెడదాం అనుకుంటున్నారా, కానీ ఏం కనిపెట్టాలా అని ఆలోచిస్తున్నా. మామా స్కూల్లో మన ఇజ్జత్ తీసేస్తున్నాడు రా సార్. మనకి ఇజ్జత్ కూడా ఉందారా? రే ఎంతో కొంత ఇజ్జత్ ఉంది కదరా. అవునులే ఎంతో కొంత ఉంది. ఆ ఎంతో కొంత ఇజ్జత్ కూడా గర్ల్స్ ముందర తీసేస్తున్నాడు రా సార్. నిజమా? అవును మామా. చెప్పు, నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏం లేదు మామా, మన స్కూల్ 4 o'clock అవుతుంది. సార్ బయటికి 6 o'clock వస్తాడు. సార్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే లోప గజ్జ గజ్జ వనకాలి. కానీ వణికిచ్చింది మనం అన్నట్టు అస్సలు తెలియకూడదు. ఎందుకు తెలియకూడదురా? అప్పుడు సార్ మనల్ని వణికిస్తాడు. అవునులే. సరే అవన్నీ కాదు, నేను చెప్పింది చేస్తావా లేదా? ఎందుకు చేయను మామా, స్కూల్ అయిపోగానే మీరందరూ మా ఇంటికి వచ్చేయండి, మిగతా మొత్తం నేను చూసుకుంటాను. సరే మామా సరే. రే మామా. అరే మామా నమస్తే. నమస్తే. ఏం చేశావు మామా? అంగపారు. ఏంట్రా ఇది? అది హ్యూమన్ టు అనిమల్ చేంజింగ్ మెషిన్. అంటే అంటే ఇప్పుడు ఈ మెషిన్ ఆన్ చేస్తే ఒక మనిషిని ఒక జంతువులా మార్చేస్తుందిరా. ఇది ఇప్పుడు ఎందుకు తయారు చేసావురా? ఇక్కడే ఉంది ఒక లాజిక్. మన సార్ కి జంతువులంటే చచ్చెంత భయం. ఈ మిషన్ యూజ్ చేసి మీరందరూ ఒక్కొక్క జంతువులో మారారనుకో, సార్ ని చేజ్ చేసి గజ గజ వనికేలా చేయొచ్చు. మామా సూపర్ ఐడియా మామా. కానీ ఇది ఎలా పనిచేస్తుంది మామా? ఎలా జంతువులో మారాలి, మళ్ళీ ఎలా నార్మల్ గా మారాలి? చాలా సింపుల్ మామా. ఇప్పుడు మెషిన్ ఆన్ చేశాక మీ లోపలికి ఒక పవర్ వస్తుంది. తర్వాత మీరు సార్ దగ్గరికి వెళ్ళాక మీరు కళ్ళు మూసుకొని మనసులో ఒక యానిమల్ పేరు అనుకోవాలి. అప్పుడు మీరు ఆ యానిమల్ లా మారిపోతారు. మళ్ళీ నార్మల్ అవ్వడం ఎలారా? ఏం లేదు మామా, మళ్ళీ కళ్ళు మూసుకొని మీ పేరు అనుకున్నారనుకోండి, నార్మల్ అయిపోతారు. చాలా ఈజీ ఉంది మామా. మామా మేము రెడీ మామా, మేము రెడీ. రేయ్ ఇక్కడ కాదు, అక్కడికి వెళ్ళి నిల్చోండి.
రే మామా సార్కి చుక్కలంటే ఏంటో చూపిద్దాం రా. ఏంటి సార్కి చుక్కలు చూపిద్దామంటే ఇంకా రావట్లేదు. అమ్మాయ్యా, ఈరోజు వర్క్ అయిపోయింది. రే మామా సార్ రా, ఫస్ట్ నేను వెళ్తా. ఏంటి సౌండ్? భయంతో సచ్చాడు. అమ్మో. ఆయన ఊర్లోకి వెళ్ళిపట్టినాడు ఏంటి? అసలు అర్థం కావట్లేదు. సచ్చాడు. లేకపోతే గర్ల్స్ ముందర మా ఇజ్జత్ తీస్తాడా? అసలు నేను ఎక్కడున్నాను? భూమి మీద ఉన్నాను, అడవిలో ఉన్నానా? అసలు ఊర్లోకి గొర్రెల ఎలుగుబండిలు వచ్చాయి. నెక్స్ట్ టైం వస్తాయి అంటూ. రిలాక్స్ అయితే మళ్ళీ వస్తానేమో. సార్ చూడు ఎలా వస్తున్నాడా? సరే మామా, రేపు స్కూల్లో కలుద్దాం. అరే మామా, నిన్న సార్ని పిచ్చి కుక్క తరిమినట్టు తరిమాం కదరా. నిన్న రాత్రి మీరు ఎక్కడున్నారా? నేను ఏరోప్లేన్ లో ఉన్నాను సార్. నేను హెలికాప్టర్ లో ఉన్నాను సార్. నేను చనిపోయాను సార్. రేయ్, ఏం మాట్లాడుతున్నారా మీరు? అవును సార్, నిన్న నైట్ కలలో మేము అక్కడే ఉన్నాం సార్. రేయ్, నేను కళ గురించి అడగట్లేదురా. నిన్న రాత్రి నిజంగా ఎక్కడున్నారు? ఎక్కడుంటాం సార్? మేము ఇంట్లోనే ఉన్నాం సార్. రేయ్, నిజం చెప్పండి రా. నిజం సార్. నిజం చెప్పండి రా. సార్ నిజం చెప్తున్నాం సార్. రే, నిజం చెప్పండి రా. సార్ నిజమే చెప్తున్నాం సార్. అవునా? మరి అదేంటి సార్? మామా, రేయ్, వాడు కనిపెట్టిన మిషన్ గురించి, ఆ మిషన్ ని యూజ్ చేసి మీరు నిన్న నాతో ఎలా ఆడుకున్నారో దాని గురించి మొత్తం చెప్పేశాడు. హలో బేబీ,
నేను చేసిన మిషన్ తోటి మా ఫ్రెండ్స్ సార్ కి ఉచ్చపోయించారు. రేయ్! అంటే ఇదంతా జరిగిందని కారణం నువ్వేనా? ఏం జరిగింది సార్? రేయ్, ఇదంతా నువ్వే చేసావు కదా? ఆ, నేనేం చేయలేదు సార్. రేయ్, నువ్వే చేసావురా? నేనేం చేయలేదు సార్. నేను నిజం చెప్పురా. సార్ నిజంగా నేనేం చేయలేదు సార్. రేయ్, ఇప్పుడు కానీ నువ్వు నిజం చెప్పకపోతే మీ ఇంట్లోకి వచ్చి మీ పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తా. వస్తున్నా నాగా. వద్దు సార్, వద్దు సార్, నిజం చెప్పేస్తా సార్. అంటే ఏం జరిగిందంటే సార్ స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళే లోప గజ్జ గజ్జ వనకాలి. ఎంత పనిచేశారా? రేపు స్కూల్లో మీరు అయిపోయారా? సార్ నన్ను చూడకుండా నాతోనే అలా ఆడుకుంటారా మిమ్మల్ని? రెడీరా? ఇదేంటి మారలేదు? ఇదేంటి పని చేయట్లేదు? ఇంకోసారి try చేద్దాం. మారలేదేంటి? పని చేయట్లేదు. నువ్వు కూడా రావట్లేదా? రావట్లేదు సార్. అది రాదు. ఎందుకు సార్? వాడు మీలో ఉన్న పవర్స్ తీసి నాలోకి పంపించాడు.